భారత్ నుంచి పారిపోయి కైలాసలో తలదాచుకున్న నిత్యానందకు బొలివియా ఝలక్కిచ్చింది. దక్షిణ అమెరికా దేశమైన బొలివియాపై ఆయన కన్ను పడినట్లు అక్కడి మీడియా కోడై కూస్తోంది. అక్కడ భూ ఆక్రమణకు ప్రయత్నించిన నిత్యానంద సన్నిహితులు స్థానిక తెగలతో భూమి లీజుకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నట్లు తేలింది. ఈ విషయం బహిర్గతం కావడంతో 20 మంది నిత్యానంద అనుచరులను అరెస్టు చేసి వారి సొంత దేశాలకు పంపించి వేశారు. కైలాసతో సంబంధం ఉన్న కొందరు వ్యక్తులు ఇటీవల బొలివియాలో పర్యటించారు. ఈ క్రమంలో కారు చిచ్చును ఎదుర్కోవడంలో స్థానిక ప్రజలకు సాయపడిన వీరు ఏకంగా అక్కడి భూమిపై కన్నేశారు. వాటి లీజు కోసం స్థానిక తెగలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. అధ్యక్షుడు లూయిస్ ఆర్స్తోనూ కైలాస ప్రతినిధులు ఫోటోలు దిగారు. $2 లక్షల ఓ ప్రాంతాన్ని 25 ఏళ్ల పాటు లీజుకి ఇచ్చేందుకు స్థానిక తెగ ప్రతినిధి అంగీకరించారు. అయితే కైలాస ప్రతినిధులు మాత్రం 1000 సంవత్సరాల లీజుతో పాటు అక్కడ గగనతల వినియోగం, సహజ వనరుల తవ్వకం వంటి అంశాలను వారి ముందు ప్రతిపాదించారు. దీనిపై బొలివియా మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో అప్రమత్తమైన బొలివియా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. ఈ వ్యవహారంలో కైలాసతో సంబంధం ఉన్న 20 మందిని అరెస్టు చేసింది. స్థానికులతో వారు చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసింది. సంబంధిత వ్యక్తులను వారి సొంత దేశాలైన భారత్, చైనా, అమెరికాకు పంపించింది. వీరు పర్యాటకులుగా అనేక సార్లు బొలివియాలకు ప్రవేశించారని, ఈ క్రమంలోనే స్థానికులతో ఒప్పందాలు చేసుకున్నారని ఇమిగ్రేషన్ అధికారులు తెలిపారు. గత నవంబర్ నుంచి కొంతమంది అక్కడే ఉండిపోయారని గుర్తించామన్నారు. వివాదాస్పద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసతో ఎటువంటి దౌత్య సంబంధాలు కొనసాగించడం లేదని బొలివియా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి స్పష్టం చేశారు. అనేక ఆరోపణలతో దేశం నుంచి పారిపోయిన నిత్యానంద కైలాస అనే ప్రాంతంలో ఆశ్రమాన్ని స్థాపించినట్లు వార్తలు వచ్చాయి. ఈక్వెడార్ సమీపంలో ఓ చిన్న దీవిని కొనుగోలు చేసి దానికి కైలాసం అని పేరు పెట్టినట్లు నిత్యానంద గతంలో తెలిపారు. ఇటీవల ఓ కేసుకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం కూడా నిత్యానంద ఈక్వెడార్లో ఉన్నట్లు హైకోర్టుకు తెలిపింది.